హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపుణి చిట్టిబాబు గారు వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించిన కేసులో ఇంకో కొత్త మలుపు తిరిగింది సార్. అంటే కేటీఆర్ గారు క్వాష్ పిటిషన్ కని వెళ్ళారు, కాకపోతే కోర్టు దాన్ని కొట్టేసి ఇప్పుడు ఆయనకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. మరి నిన్న విచారణకు హాజరు కావాలి కానీ ఈ రోజు అదేమి షాక్ అనుకోకలేదు. క్వాష్ పిటిషన్ రెగ్యులర్ గా ప్రధాని చాలా మంది వేస్తా ఉంటారు. క్వాష్ పిటిషన్ బిఫోర్ ఇన్వెస్టిగేషన్ క్వాష్ చేయటం చేయరు మోస్ట్లీ. ఇన్వెస్టిగేషన్ అయినాక ఛార్జ్ షీట్ వేసినాక అప్పుడు దాని ఆధారాలు సరిగ్గా లేకపోతే స్క్వాష్ చేయమని అడుగుతారు. కానీ ముందే అడిగారు. 90% స్క్వాష్ చేస్తారని ఎవరు అనుకోవాలి. అదే స్క్వాష్ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది అవ్వకపోతే షాక్. కానీ ఒక ట్రయల్ అంతే, ఇట్స్ జస్ట్ ట్రయల్. ట్రై చేశారు, కుదరలేదు అంతే. నిన్న వెళ్ళకపోవడానికి కారణం వాళ్ళు ఎందుకని సాధారణ ఇన్వెస్టిగేషన్కి ఎంక్వైరీకి పిలిచినప్పుడు వైద్య ఇంటలో లాయర్స్ ఎందుకు రాదు? మీరు లాయర్ లేకుండా మీరు ఏం చేద్దామని? లాయర్స్ లేకుండా ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాయర్స్ యూ హ్యావ్ టు ఆస్క్ రీజనబుల్ క్వశ్చన్స్. అంతేగా అడగటంగా అడగటం లేదు, ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. సో అందుకని లాయర్స్ వద్దని చెప్పేసి రావద్దని ఎందుకు అడుగుతున్నారు? మీరు రాయల్స్ వస్తే ఏంటి మీకు నష్టం? యూఆర్ జస్ట్ ఎంక్వైరింగ్ అంతే కదా. యూఆర్ నాట్ గోయింగ్ టు ప్లాన్. అంటే మీరు ఏదైనా వేరే ప్లాన్ చేశారా? ఎంక్వైరీకి అని పిలిచి ఏదో అడ్డదిడ్డంగా చేయాలని ప్లాన్ ఏమైనా చేశారా? అందుకని లాయర్లు వద్దంటున్నారా? మీరు పోలీస్ యాక్షన్ ఏదైనా చేద్దాం అనుకున్నారు? వాట్ ఈస్ ద మతలబ్ ఇన్ ఇట్? ఎందుకని లాయర్స్ వద్దంటున్నారు? అందుకని లాయర్స్ తోటి వస్తానని చెప్పి మళ్ళీ వేసుకుంటాడు పిటిషన్ రేపు. సో లాయర్స్ లేకుండా కుట్ర జరుగుతుంది. ఏదో తీసుకెళ్ళి ఒక ఐటము, గంజాయి ఐటము, ఇంకో ఐటము ఏదో ఆయన ఇంట్లో పెట్టడం, సోదా అదేది హౌస్ సెర్చింగ్ అంటే ఎందుకు హౌస్ సెర్చింగ్? ఎందుకని ఈ రేసుకిను ఆయన ఇల్లును సోదా చేయడానికి సంబంధం ఏంటి? ఎందుకు సెర్చింగ్ అంటారు? సెర్చింగ్ అంటాం అంటే ఏదో ఒక ఐటెం లోపల పెట్టి ఇదిగో ఇంట్లో గంజాయి దొరికింది లేదా డ్రగ్స్ దొరికింది చెప్పడానికి ఏదో ఒక కుట్ర జరుగుతుంది. మొత్తానికి ఒక కుట్ర ఏదో ఒక రకంగా అయినా సరే ఏదో వంచంతో అరెస్ట్ చేయాలి, ఆ సొనకానందం పొందాలి. ఇది వాళ్ళ అని కనపడుతుంది. అందుకని స్ట్రాంగ్గా లాయర్స్ తోటి వస్తాను. లాయర్ తోటి వస్తే ఈవెన్ ఇది ఎంక్వైరీ అయినా ఇల్లు సోదా అనేదానికి ఏమిటి కారణం? ఏంటి ఇల్లు సోదా చేయాల్సి? ఈ రేస్కి దీనికి ఇల్లు సోదా చేయడానికి సంబంధం ఏంటి? ఏదో డాక్యుమెంట్ వీళ్ళే తీసుకొచ్చి డాక్యుమెంట్ పెట్టి ఇదిగో డాక్యుమెంట్ అని చెప్తారా? లేకపోతే ఏదైనా డ్రగ్స్ తీసుకొచ్చి పెట్టి ఈ ఇంట్లో డ్రగ్స్ దొరికినాయని చెప్తారా? ఏం చెప్పాలని ప్లాను? మీ వెనకాల ఉన్న దుష్ట కుట్ర ఏంటి? అందుకని ఇవన్నీ కుట్ర జరుగుతుందని అర్థమైపోతుంది. చూద్దాం, లెట్ us see. నెక్స్ట్ విచారణ కూడా డేట్ ఇచ్చేస్తారు, మేబీ 9th అనుకుంటా. ఇంకోసారి రమ్మన్నారు. మరి తొందరలో కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చేసే అవకాశం ఉందా సార్? వీళ్ళు చెయ్యాలని తాపత్రయపడుతున్నారు దాని గురించి. ఇదే కానీ రేపు అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఎంక్వైరీకి రమ్మని మళ్ళీ డేట్ ఇచ్చారు కనుక. ఈ గట్ ఎవరీ ఆప్షన్. ఇప్పుడు చట్టం అనేది ఒకటి ఉంది కదమ్మా. వాళ్ళ ఇష్టానికి చట్టం నడవదు, వీళ్ళ ఇష్టానికి చట్టం నడవదు. చట్టం దానికి ఉంటుంది. దానికి విక్టిమ్కి వేసుకునే అవకాశాలు ఉంటాయి. విక్టిమ్ తను కోర్టు ద్వారా అనుమతి పొందుతాడు. నాకు ఒకటి ఎంక్వైరీ చేస్తే పోలీసులు ముందు పెట్టండి, లేకపోతే కోర్టు ఇదైనా చేద్దామని కోర్టు తీర్పు ప్రకారం చేద్దామని ఉంటుంది అంతే. అది డెఫినెట్ గా రేపు అది జరుగుతుంది. సార్, ఈ ఫార్ములా కార్యకు సంబంధించి ఒక్కొక్కటి కొద్దిగా అంటే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. 41 కోట్లు గ్రీన్ కో అనుబంధ అది 2 ఏళ్ళకి కొత్తవి ఇప్పుడు అంటే పుట్టిస్తారు. ఆరంభంలో లేవు. ఒకటొకటి దే ఆర్ క్రియేటింగ్ స్టోరీస్. కథలు పుట్టించి ఒక ఫైల్ తయారు చేసి స్క్రీన్ ప్లే రెడీ చేస్తున్నారు. అది అర్థమవుతుంది. స్క్రీన్ ప్లే రెడీలోనే పోలీసులు లేకుండా లాయర్ల ముందు కాకుండా మేము సపరేట్ గా సీక్రెట్ ఎంక్వైరీ ఉంది ఇంట్లో. ఇది ఓపెన్ సీక్రెట్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం దీంట్లో. 50 కోట్లలో 50 కోట్లలో 40 కోట్లు తిరిగి ఇచ్చారట. తిరిగిస్తే మరి వాడి మీద కేసు వేయచ్చు కదా. వాడేమో వీళ్ళ మీద కేసు వేసాడు. నాకు అన్యాయం జరిగిందండి వాడు ఈ నడిపేవాడు ఆర్గనైజర్. సో వీళ్ళు అది తప్పించుకుంటానికి ఏదో క్రియేట్ చేస్తున్నారు. కనపడుతుంది, కట్టొచ్చినట్టు కనపడుతుంది. ఒక కథను తయారు చేస్తున్నారు, ఒక స్క్రీన్ ప్లే రెడీ చేస్తున్నారు. అది దొరికింది, ఇది దొరికింది, ఎన్ని ఆరోపణలు చేసేసి ముందు తర్వాత విషయం ఎంక్వైరీ ఛార్జ్ షీట్ వేసి ఎంక్వైరీ అది తేలేటప్పటికి ఆయన ఏమీ లేదు దీంట్లో పచ్చాపతి తేలేటప్పటికి 6 నెలలు అయిపోద్ది, 6 నెలలు సంవత్సరం అయిపోద్ది. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్, పర్సనల్ డ్యామేజ్ జరిగిపోద్ది కదా. అది కూడా మన చట్టంలో ఉన్న ప్రాబ్లమే. అది చట్టంలో ముందు డ్యామేజ్ అయిపోద్ది. డ్యామేజ్ ఎవరు తిరిగిస్తారు? రేపు ఇతను దోషి కాదు అని తేలుతుంది. తేలినాక డ్యామేజ్ ఎవరు ఇస్తారు?
ఆ పోయిన పరువు ఎవరు తీసుకొచ్చిస్తారు? మన చట్టంలో ఉన్న లోపు పోలేదు. గబుక్కుని ముందు మాత్రం సెక్షన్స్ ప్రకారం వేసేస్తారు, సెక్షన్స్ పెట్టేస్తారు. సెక్షన్స్ వ్యాలిడా, ఆ సెక్షన్స్ వర్త్ సాక్ష్యాలు ఉన్నాయి ఏమి చూడరు. ముందు సెక్షన్స్ ప్రకారం కోర్టు ఇచ్చేస్తుంది, అనుభవించేస్తారు. ఆ తర్వాత సెక్షన్ కి తగిన ఆధారాలు లేవు అని తర్వాత వెళ్తుంది కోర్టులో. అప్పుడు అతను విక్టిమ్ అనుమానితుడు దోషి కాదు అని తెలిసిపోతుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? అదే మన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు. వాడుకుని వాళ్ళు కక్ష సాధింపు చర్యలు. చూద్దాం, ప్రజలు ఇప్పటికే అసహించుకుంటున్నారమ్మా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. చాలా చీప్ గా దరిద్రంగా ఉంది వీళ్ళ ప్రభుత్వం. ఒక్కసారి దెబ్బకి తెలంగాణ బ్రాండ్ పడిపోయింది. తెలంగాణ అంటే ఏదో బీహార్ కన్నా దారుణమైన రాష్ట్రంగా తయారైపోయింది. ఒకప్పుడు తెలంగాణ అంటే వన్ ఆఫ్ ది ఫోర్మోస్ట్ ఎమర్జింగ్ స్టేట్ కింద ఉన్న పేరు కాస్త ఈ 1 year లోనే పట్టని పడిపోయింది. బ్రాండ్ ఇమేజే పడిపోయింది. ఎవరైనా ఇండస్ట్రీలు రావడానికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఐటీ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది, ఇంకోటి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు కూలుస్తారు? ఈ హైడ్రా అంటారు, ఇంకోటి అంటారు, రోజుకో చట్టం అంటారు. ఒకసారి ఏమో కూల్చేస్తారు, ఇంకోసారి ఏమో మళ్ళీ పర్మిషన్ ఉంటే కూల్చమంటారు. వాళ్ళు ఇష్టానికి వచ్చినట్టు చేసేస్తున్నారు. మన ఇక్కడ ఇండస్ట్రీలు నిలబెట్టి మళ్ళీ తలకాని పెట్టుకుని ఎవరికాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. పరువు తీసేస్తున్నారు. తెలంగాణ పరువు, తెలంగాణ ఆత్మాభిమానం అన్నింటినీ దెబ్బ కొట్టేస్తున్నారు. మాట వెళ్తే ఢిల్లీకి తాకట్టు పెట్టి, ఢిల్లీ దాసుల కింద ఢిల్లీకి వాంచిన కాలం ముక్తాదారని సోనియా గాంధీ కాడు గడి నీళ్ళు నెత్తిని పోసుకోవాలి దౌర్భాగ్య మాటలతోటి తెలంగాణ పరువు మంట కలిపేశారు. ప్రజలు అలా ఆల్రెడీ అసహించుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా ఇలా పనిచేస్తూ ఉంటే ఇంకా చీ కొడతారు. ఇప్పటికే చీ పోతుకు అంటున్నారు, ఇంకా అసహించుకుంటారు.